పవన్ కళ్యాణ్ తొలి పబ్లిక్ మీటింగ్ కు విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ జనసేన బహిరంగ సభ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పొట్టూరి వరప్రసాద్ కు చెందిన పీవీపీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జనసేన పార్టీపై భారీ అంచనాలున్నాయి. సేమ్ టైం పీఆర్పీ ఫ్లాప్ ను గుర్తు చేస్తున్నారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్స్ తో పవన్ ఇమేజ్ టాప్ రేంజ్ కు చేరింది. దాంతో పవన్ జనసేనపై అభిమానుల నుంచి, న్యూట్రల్ పీపుల్ నుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ మోడీని కలవడం, మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే జనసేన ఎజెండా ఏంటి, పార్టీ ఫ్యూచర్ సంగతేంటి అన్న విషయాలను విశాఖ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. అందుకే సభపై భారీ అంచనాలున్నాయి. ఈ సభకి దగ్గర మా అంచనా ప్రకారం 1 లక్ష మంది దాకా మేము అనుకుంటున్నాం. అందులోనే విద్యార్థుల శాతం ఎక్కువ ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మార్నింగ్ 8 o'clockకి బైక్ ర్యాలీ జరుగుతుందండి. మద్దిలపాలెం నుంచి వయా కొమ్మాది అటు నుంచి అలా గీతం అంతా కవర్ చేసి, అలా బీచ్ రోడ్ అంతా కవర్ చేసి, బీచ్ రోడ్లో ఆపేసి మొత్తం అన్ని కాలేజెస్ కవర్ అయ్యేటట్టు. రాజకీయాలపై పవన్ అభిప్రాయాలను ఓ పుస్తక రూపంలో పొందుపరిచారు. దీనికి ఇజం అని పేరు కూడా పెట్టారు. ఈ పుస్తక ఆవిష్కరణతో పాటు పార్టీ విధి విధానాలు ప్రకటించేందుకు విశాఖని వేదికగా ఎంచుకున్నారు. జనాన్ని ఉద్దేశించి, యువతను ఉద్దేశించి మొట్టమొదటి పెట్టబోయే బహిరంగ సభ వైజాగ్ అవడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆ సభని ఎలా సక్సెస్ చేయాలి, యువతని ఎంతవరకు ఇక్కడ మేము తీసుకురాగలం అన్న దీని మీద గత వారం రోజుల నుంచి వివిధ కాలేజీలని వాళ్ళని సంప్రదించి యువతని వీలైనంత వరకు మేము టార్గెట్ చేసి రేపు 27వ తారీఖు సభకి విశాఖ సభను సూపర్ హిట్ చేయాలని పవన్ అభిమానులు భావిస్తున్నారు. 1 లక్ష కంటే ఎక్కువ మందిని, ముఖ్యంగా యూత్ ని ఈ సభకు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జనాన్ని ఉద్దేశించి పవన్ ప్రసంగంతో పాటు పవన్ ను దగ్గరగా చూసే అవకాశం ఉండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సభా వేదిక మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారు. ప్రసంగంలో కూడా ఆయన కూడా ప్రసంగిస్తారు. సభ మీద ఇంకెవరు ఎవరు ఉండరు అని కూడా చెప్పగలుగుతున్నాం మేము. అలాగే ఈ సభ విజయవంతానికి ముఖ్యంగా యువతతో పాటు అభిమానులు, అలాగే ఫ్యామిలీ అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. విశాఖ జిల్లాకు కాదు, ఉత్తరాంధ్ర నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పవన్ కళ్యాణ్ మా మనిషి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యువతతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటాం. ఈ ఇన్సైడ్ ఎల్సీడీస్ కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. జనసేన ఆవిర్భావ సభలో లాగే విశాఖ వేదిక పైన పవన్ ఒక్కడే ప్రసంగించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అలాగే అందరూ చూసేందుకు వీలుగా స్టేడియం నలువైపులా ఎల్సీడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సుమారు 1 లక్ష మంది ఈ అభిమానులు, కార్యకర్తలు వస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని మరి గ్రౌండ్లో, ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పీవీపీ సంస్థ వాళ్ళు వచ్చి వాళ్ళే అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మేమంతా అభిమానులుగా భారీ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారన్న అంచనాలున్నాయి. మరి పవన్ బహిరంగ సభతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.